వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. పరమేశ్వరుడు ఈ సృష్టి చేసినప్పుడు దాన్ని 4గా విభాగం చేసి సృష్టి చేశాడు. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని 4 రకములుగా ఉంటాయి ప్రాణులు. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి. అండజములు అంటే గుడ్డు పొదగబడినప్పుడు బద్దలై అందులోంచి ఆ పిల్ల పైకొస్తుంది. స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి, పేలు మొదలైనటువంటివి. ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకొస్తాయి, చెట్లు మొదలైనటువంటివి. ఈ ప్రాణులన్నింటినీ సృష్టి చేసినటువంటి పరమాత్మ నిరంతరము సృష్టి కొనసాగేటట్టుగా నియమం చేశాడు. ఈ నిరంతర సృష్టి కొనసాగడం అనేటటువంటి ఆయన ఆలోచన వెనక ఒక పవిత్రమైనటువంటి కారణం ఉంటుంది. ఈశ్వరుడు ఏది చేసినా ఏదో అయోమయంతోటో లేకపోతే ఒక నిర్దిష్టమైనటువంటి కారణం లేకుండానో ఆయన ఎప్పుడూ చెయ్యడు. ఆయన సర్వజ్ఞుడు. ఎందుకు సృష్టి నిరంతరంగా కొనసాగాలి అంటే, సృష్టి జరిగింది అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఒక జీవుడు ఒక శరీరాన్ని పొందాడు అని. లోపల ఉన్నటువంటి జీవుడు ఒక శరీరాన్ని పొందకుండా పితృలోకంలో ఉండిపోయాడు అనుకోండి, అప్పుడు ఆయన సృష్టింపబడలేదు. ఆయన ఒక శరీరాన్ని పొందాడనుకోండి, ఇప్పుడు ఆయనకి ఒక గొప్ప ప్రయోజనం చేకూరుతుంది. ఏమిటా ప్రయోజనం అంటే, గత జన్మలలో చేసుకున్నటువంటి పాపమును ఈ శరీరము ద్వారా పోగొట్టుకుంటాడు. ఏదో పాపం ఉంది, ఆ పాపం దుఃఖం రూపంలో పోవాలి. అందుకే దేవి భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం దుఃఖం రూపంలో పోవాలి అంటే జీవుడికి ఒక ఉపకరణం కావాలి. ఒక శరీరాన్ని పొందాడనుకోండి, ఈ శరీరానికి ఒక జ్వరం వచ్చింది. గత జన్మలలో ఎవరి మనసో వేడిక్కేటట్టుగా ప్రవర్తించినటువంటి పాపము సమసిపోయింది. ఒక రోజున అన్నం దొరకక ఆకలితో అలమటించాడు. ఎంత ఐశ్వర్యవంతుడైనప్పటికీ ఏదో ఒక జన్మలో ఒక ప్రాణికి అన్నం పెట్టకుండా ఆకలితో బాధ పెట్టినటువంటి పాపం ఇవాళ తనకి అన్నం దొరకకుండా ఆకలి మంటతో అలమటించినటువంటి దుఃఖము చేత పరిహరింపబడింది. ఈ శరీరం ఉంటే తప్ప గత జన్మలలో చేసిన పాపములు పోగొట్టుకోలేడు. ఈ శరీరం ఉంటే 3 రకములుగా పుణ్యాన్ని చేసుకుంటాడు. ఒకటి వాచిక పుణ్యము అంటారు, అంటే నోటి మాట ద్వారా పుణ్యాన్ని సంపాదిస్తాడు. అసలు మనుష్యునికి భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం మాట. ఆ మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. ఆ మంచి మాట మాట్లాడేటటువంటి వాడికి దేవతలు వరాలిస్తూ ఉంటారు. ఒక్క మాట చేత ఎంత నేరమయమైనటువంటి జీవితంలో ఉన్నవాడి మనస్సుని మార్చి వాడు మంచి ఉద్దేశ్యంతో చక్కగా ప్రవర్తించేటట్టుగానూ చూడవచ్చు. కాదు, బ్రతుకుదామనుకున్నవాడు కూడా చచ్చిపోయేటట్టుగా కేవలం మాటతోనే చేయవచ్చు. శ్రీరామాయణంలో బ్రతుకుదామనుకున్నటువంటి సీతమ్మ రావణాసురుడు మాట్లాడకూడని మాటలు మాట్లాడిన కారణం చేత ఉరిపోసుకుని మరణించాలని నిర్ణయం తీసుకున్నదా లేదా?
అంటే మాటల చేత అవతల వారిని చంపవచ్చు, మాటల చేత చనిపోదామనుకున్న వారిని బ్రతికించవచ్చు. ఉరిపోసుకుందామనుకున్న సీతమ్మకి మంచి మాట చెప్పి, రామకథ చెప్పి, రాముడి క్షేమవార్త చెప్పి ఉరి పోసుకోకుండా ఆమెను ఉరి నుండి తప్పించి మళ్ళీ ప్రాణముల మీద ఆశ కల్పించి సీతమ్మ జీవించేటట్టుగా చేసి సీతమ్మ క్షేమవార్త రామచంద్రమూర్తికి నివేదించి రామాయణం ముందుకు వెళ్ళడానికి, మంగళప్రదంగా ఉండడానికి కారకుడైనటువంటి హనుమకి మొట్టమొదటి సాధనం వాక్యే. అందుకే తతో మయా వద్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత అంటారు సుందరకాండ చిట్ట చివర్లో. ఆ మాట చేత ఎంత శోకంలో ఉన్నవాణ్ణి కూడా ఊరడించవచ్చు. మాట ఉంది కాబట్టి భగవన్నామాన్ని పలికి పుణ్యాన్ని సంతరించుకోవచ్చు. కాబట్టి వాక్కు ఉంది, ఆ వాక్కు చేత పుణ్య సముపార్జన చేయవచ్చు. వాక్కు చేతనే పాపం మూట కట్టుకోవచ్చు. మనసుంది, మనసు చేతనే మంచి సంకల్పాలు చేయవచ్చు. అందున కలియుగంలో తాను చేయకపోయినా త్రికరణ శుద్ధిగా మంచి సంకల్పం చేస్తే వాడు ఆ పని చేసినట్టే పుణ్యాన్ని ఖాతాలో వేస్తారు. నేను కాశీ వెళ్ళాలి అని త్రికరణ శుద్ధిగా కోరుకున్నాను అనుకోండి, ఒకవేళ నేను కాశీ వెళ్ళానా వెళ్ళలేదా అన్నది చూడకుండా కాశీ వెళ్ళిన ఫలితాన్ని వేస్తారు. ఎప్పుడు మనసు సంస్కరింపబడి మనసులోంచి మంచి ఆలోచనలు ఉద్భుతమైతే ఆ ఆలోచనల చేత మంచి పుణ్యాన్ని మూటకట్టుకుంటాడు. ఆ మనసు ఉండాలి అంటే ఒక శరీరం ఉండాలి, సూక్ష్మ శరీరం మనసు కాబట్టి మనసు చేత పుణ్యాన్ని చెయ్యవచ్చు. కాయిక పుణ్యము అని శరీరంతో పుణ్యం చెయ్యవచ్చు. ఈ శరీరం ఉంది కాబట్టి కదూ నేను ఒక ప్రవచనం చేస్తున్నాను, శరీరం ఉంది కాబట్టి కదూ మీ అందరూ ఇవాళ ఈ ప్రవచనాన్ని వింటున్నారు, శరీరం ఉంటే కదూ భగవంతుడి పల్లకి మొయ్యడం, శరీరం ఉంటే కదూ కష్టంలో ఉన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఓదార్చి పాలు పంచుకోవడం, శరీరం ఉంటే కదూ ఒక వృద్ధుడు రహదారిని దాటలేకపోతుంటే చెయ్యి పట్టుకుని దారి దాటించడం. శరీరం ఉంటే పుణ్యము చెయ్యవచ్చు. కాబట్టి శరీరము చేత, వాక్కు చేత, మనసు చేత మళ్ళీ పుణ్యాన్ని సముపార్జించుకుంటాడు. దాని చేత ఉద్ధరణ పొందుతాడు. ఉద్ధరణ పొందాలన్నా, గతంలో చేసుకున్నటువంటి పాపములను పోగొట్టుకోవాలన్నా మనకి శరీరం కావాలి. మనకే కాదు, సమస్త జీవకోటికి కావాలి. ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఎంతసేపు జీవించాడన్నది విడిచిపెట్టండి. కుక్క ఆయుర్దాయంతో నా ఆయుర్దాయాన్ని పోల్చడం కుదరదు. ఈగ ఆయుర్దాయంతో కుక్క ఆయుర్దాయాన్ని పోల్చలేరు. చీమ ఆయుర్దాయంతో ఇంకొక ఆయుర్దాయాన్ని పోల్చలేరు. కానీ ఎంత ఆయుర్దాయం ఉన్నప్పటికీ ప్రతి ప్రాణియందు కూడా శరీరం ఉన్నది కనుక ఈ మూడిటిని నిర్వర్తించుకునే అవకాశం ఉంటుంది. అవి పుణ్యకర్మ చెయ్యలేకపోయినా చేసిన పాపాన్ని పోగొట్టుకోగలిగి ఉంటాయి. కాబట్టి సమస్త ప్రాణులకు శరీరములు కావాలి. ఈ శరీరం ఇచ్చేటప్పుడు ప్రత్యేకించి గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను విచారణ చేసి శరీరాన్ని ఇస్తాడు ఈశ్వరుడు. ఇందులో ఒక్క మనుష్య శరీరం వినా మిగిలిన ఏ శరీరమునకు కూడా శాస్త్రముతో కానీ గురువుతో కానీ సంబంధం ఉండదు. ఈ మాట మీరు బాగా పట్టుకోవాలి. 84 లక్షల జీవరాశులున్నాయి. 83,99,999 జీవరాశులకు శాస్త్రముతో కానీ గురువుతో కానీ సంబంధం లేదు. ఎందుకంటే శాస్త్రం మీద నమ్మకం కలిగించేటటువంటి గురువు యొక్క వాగ్వైభవము చేత తన జీవన విధానాన్ని నియంత్రించుకొని శాస్త్రము చెప్పిన బాటలో ప్రయాణం చేసి భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉపకరణము మనుష్య శరీరము ఒక్కటే. అంత గొప్ప శరీరం మనుష్య శరీరం. అటువంటి మానవ శరీరాన్ని పొందాలి అంటే మరింత పుణ్యం ఉండాలి. ఇందులో మీరు ఒక్క విషయాన్ని గమనించండి. ఏ జీవికి కానివ్వండి, అది చీమ, ఈగ, దోమ, పందె, నల్లె, కుక్క, ఏదైనా సరే అన్నిటికీ కూడా షడూర్ములుంటాయి. ఇది మాత్రం తప్పదు. షడూర్ములు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆకలి. ప్రతి ప్రాణికి ఆకలి ఉంటుంది. దప్పిక, ప్రతి ప్రాణికి దాహం ఉంటుంది. ప్రతి ప్రాణికి జర అంటే వృద్ధాప్యం ఉంటుంది. ప్రతి ప్రాణికి మరణము, ఏదో ఒకనాడు శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. ప్రతి ప్రాణికి శోకం ఉంటుంది, అంటే ఏదో ఒక విషయం గురించి దుఃఖపడుతూ ఉంటుంది. మోహము, అజ్ఞానంతో ఉంటుంది.
అయితే ఇక్కడ సృష్టిలో మీరు ఒక గొప్ప విషయాన్ని గమనించాలి. ఇంత గొప్పదైనటువంటి మనుష్య జన్మ ఏది ఉన్నదో నిజానికి ఆ మనుష్య జన్మలోనే చింత శోకము ఎక్కువగా ఉంటాయి. మిగిలిన ప్రాణులకు చింత కానీ శోకము కానీ అంతగా ఉండదు. మీరు బాగా గమనించండి. ఒక మనుష్య ప్రాణి ఉన్నాడు అనుకోండి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, బిడ్డలు కావాలి, బంధువులు కావాలి, కీర్తి కావాలి. తాను తింటే సరిపోదు, తన తర్వాత 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 తరాలన్నీ తినాలి. ఆ సంపాదనకు అర్థం లేదు, ఎంతో సంపాదించాలి. అదే మనతో పాటే ఉన్నటువంటి ఒక కుక్క ఉన్నదనుకోండి, అది కూడా వేదాంతంలో మరి ఒక శరీరమేగా, ఒక జీవుడేగా. కానీ దానికి బట్ట అక్కర్లేదు, దానికి ఇల్లు అక్కర్లేదు. దానికి ప్రత్యుత్పత్తి చేసిన తరువాత బిడ్డ పుడితే ఆ బిడ్డని పెంచి పెద్ద చేసి అది తనంత తాను ఆహార సముపార్జన చేసుకోగలిగినటువంటి స్థితిని పొందే వరకు మాత్రమే పోషణ చేస్తుంది. తదనంతరము ఆ ప్రాణి తన ఆహారాన్ని తానే సముపార్జించుకుంటుంది. అందుకే వాటికి దుఃఖం తక్కువ, వాటికి శోకము తక్కువ, గతాన్ని జ్ఞాపకం పెట్టుకోగలిగిన శక్తి ఉండదు. అందుకే ఎప్పుడో ఏదో ఇందని ఏడిచే అవకాశం తక్కువ. రాబోయే భవిష్యత్ ఎలా ఉంటుందో అన్న చింత ఉండదు. ఈ పూటకి దొరికింది తినడానికి సంతోషంగా పడుకుంటుంది, మళ్ళీ ఆకలేసినప్పుడు మళ్ళీ వెతుక్కుంటుంది. అందుకే దానికి చింత లేదు, శోకం లేదు. మనుష్యునికి అలా కాదు. భగవంతుడు ఎన్ని విభూతులిచ్చినా చింతా శోకము ఈ రెండూ కలిసి మనిషిని తినేస్తాయి. బ్రతికున్నంత కాలము చింత తినేస్తుంది. ఆఖరికి చితి చనిపోయిన తరువాత శరీరాన్ని ఒక్కదాన్నే కాల్చగలదు, చింత మాత్రం బ్రతికున్నంత కాలం కాల్చేస్తుంది. అటువంటి చింతాశోకముల యొక్క కలగలుపై మనుష్య జీవితం ఉంటుంది. అయినప్పుడు మీరొక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అన్ని ప్రాణులకు షడూర్ములున్నప్పటికీ అన్ని శరీరములలో ఉండేటటువంటివి సప్తధాతువులే. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, ఈ 7 పదార్థములు తప్ప 8వ పదార్థము ఒకటి అదనముగా ఉన్నది అని చెప్పడం సాధ్యం కాదు. అన్ని ప్రాణులకు, ప్రత్యేకించి నేను చెప్తున్నది స్త్రీ పురుష విభాగంలో మనుష్యుల యందు నవరంధ్రములే ఉంటాయి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఇద్దరి యందు 10 వాయువులే తిరుగుతాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములనేటటువంటి 10 వాయువులు తిరుగుతూ జీవన వ్యాపారాన్ని చక్కబెడుతుంటాయి. మరి అటువంటప్పుడు అసలు ఈశ్వరుడు ఎందుకు స్త్రీ పురుష విభాగం చెయ్యాలి? అన్ని ధర్మములు ఒక్కటే అయినప్పుడు, ఆ శరీరములకు షడూర్ములు ఒక్కటే అయినప్పుడు, ఉన్న పదార్థములు ఒక్కటే అయినప్పుడు, రెండిటి యందు ఏ విధమైన ఇతర భేదములు లేనప్పుడు కేవలముగా కొద్ది మార్పుల చేత, శంకర భగవత్పాదుల మాటలలో చెప్పాలి అంటే, నారీస్తన భరణాభీదేశం దృష్ట్వామాగా మోహావేశం అంటారు. పురుష శరీరమునకు స్త్రీ శరీరమునకు ఉండే ప్రధాన భేదం ఒక్కటే. స్త్రీ యొక్క శరీర ఊర్ధ్వభాగమునందు కొవ్వు, మాంసము 2 చోట్ల పైకి ఉబికి ముద్దలుగా ఏర్పడ్డాయి. అధోభాగమునందు పురుష శరీరం కన్నా భిన్నంగా ప్రాణి బయటికి రావడానికి కావలసినటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయబడి ఉంది. కేవలము ఈ 2 మార్పులు వినా మిగిలినటువంటి శరీర ధర్మములన్నీ ఒక్కటే. అసలు ఎందుకు స్త్రీ పురుష విభాగం చెయ్యాలి పరమేశ్వరుడు? అసలు స్త్రీ పురుష విభాగం అవసరం ఎందుకు వచ్చింది? దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. ఈశ్వరుడు ఒకప్పుడు ప్రజాపతులను సృష్టి చేశాడు. ఈశ్వరుడు అంటే నేను బ్రహ్మగారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. చతుర్ముఖ బ్రహ్మగారిని సృజించి, నువ్వు ఈ సృష్టి కార్యాన్నంతటినీ కూడా నిరాఘాటంగా కొనసాగించు, జీవులందరికీ శరీరములు ఇవ్వాలి, ఆ శరీరములు పొందినటువంటి జీవులు దాన్ని ఉపయోగించుకుని గత జన్మలలో చేసి ఉన్నటువంటి పాపములను పోగొట్టుకోవాలి, పుణ్యకార్యములు చేసుకోవాలి. ఇది నిరంతరం కొనసాగుతూ ఉండాలి. ఏదో ఒక శరీరం ఇచ్చి నువ్వు సాధించుకోలేకపోయావు కాబట్టి నువ్వు అలా అఘోరిస్తూ ఉండని అనకూడదు. మళ్ళీ మళ్ళీ అవకాశం ఇవ్వాలి, మళ్ళీ మళ్ళీ శరీరం ఇస్తూ ఉండాలి అని ఈశ్వరుడు ఆదేశించాడు.
వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు మానసపుత్రులను సృజించాడు, తన మనసులోంచి సృజించాడు. ఆ ప్రజాపతులను పిలిచి ఆదేశమిచ్చాడు, మీరు ప్రజోత్పత్తిని చెయ్యండి, మీరు బహుధా విశేషంగా సంతానాన్ని పొందండి, దాని చేత సంతానము పెరుగుతుంది, పెరిగితే నేను ఎక్కువ మందికి శరీరం ఇవ్వడానికి అవకాశం ప్రారంభమవుతుంది అన్నాడు. వాళ్ళు తండ్రి యొక్క మాట పెడచెవిని పెట్టి, మాకు ఈ సృష్టి యందు ఆసక్తి లేదు, మాకు సంతానోత్పాదన చేయుట యందు ఆసక్తి లేదు, సంసారమునందు అనురక్తి లేదు, కాబట్టి మేము శాస్త్రాన్ని గురువుని పట్టుకుని తరించిపోయి మళ్ళీ తండ్రి నీయందే చేరిపోతామని వైరాగ్యంతో తపస్సుకు వెళ్ళిపోయారు. ఆయనకి ఏమి చెయ్యాలో అర్థం కాక మళ్ళీ పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు. ఈశ్వర, సృష్టి కార్యం జరగట్లేదు, ఎవరికి దాని యందు అనురక్తి లేదు, నేను ప్రజాపతులను సృజించినప్పటికీ ప్రజాపతులు వైరాగ్యంతో తపస్సుకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ నాయందే చేరిపోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఎవరూ తామర తంపరగా సంతానాన్ని సృజించడానికి, సంసారమునందు ప్రవర్తించడానికి ఇష్టపట్టలేదు. దీనికి ఒక ఆధారమును కల్పించమని అడిగాడు. దీని ఉద్దేశ్యం కేవలం ఏదో సంసారమునందు తిప్పడం కాదు. నేను మీకు ముందే మనవి చేసి ఉన్నా, శరీరములు లేకపోతే జీవులు ధరించారు. శరీరము జనన మరణములనేటటువంటి సముద్రాన్ని దాటడానికి ఒక నావ. ఈ నావ ఇవ్వాలి. ఈ నావ ఇవ్వాలంటే ఎలా? వెంటనే పరమశివుడు ఆలోచించాడు. ఆలోచించి మొట్టమొదట తన శరీరాన్ని విభాగం చేశాడు. స్త్రీ పురుష అన్న శరీరంగా ముందు తన శరీరాన్ని విభాగం చేసుకున్నాడు. అదే అర్ధనారీశ్వర స్వరూపం అంటారు. మొట్టమొదట సృష్టిలో స్త్రీ పురుష అన్న రెండు శరీరములు ఎక్కడ ఆవిర్భవించాయంటే, ఎవరు ఈ లోకములకంతటికీ తండ్రియో ఆయనే శరీరమునందు రెండుగా విభాగం చేసుకున్నాడు. ఒకటి స్త్రీ, ఒకరు పురుషుడు అన్నారు. ఎందుకు ఇలా చేశావు అంటే, మీరు పవిత్ర హృదయంతో దీన్ని అర్థం చేసుకోవాలి. ఆయన ఒక మాట చెప్పాడు, సంతానోత్పత్తి అనేటటువంటిది ఒక యజ్ఞం. ఆ యజ్ఞము చేసేటప్పుడు ప్రహృష్టమైనటువంటి మనస్సుతో పరమ సంతోషంగా ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ భావము నిలబడాలి. పరమ ఆకర్షణ భావంతో పరమ సంతోషంగా సృష్టి కార్యమునందు జీవులు నిమగ్నమైతే తప్ప తేజోవంతమైనటువంటి సంతానము ఉత్పత్తి కాదు. ఇది ఆర్షధర్మం. ఇప్పటికీ మీరు వైద్యశాస్త్రంలో కూడా ఇదే పరిగణనలోకి తీసుకుంటారు. కేవలము స్త్రీ పురుషుల యొక్క కలయిక కాదు, ప్రహృష్టమైనటువంటి మనస్సులతో పరమ సంతోషంగా ధార్మికంగా ఆ సంతానము కొరకు. అందుకే వివాహం చేసేటప్పుడు ప్రధాన సంకల్పం ఏమిటంటే, ధర్మ ప్రజాపత్యర్థం, ధార్మికమైన సంతానము కొరకు నా కామమును ఈమె యందు నిక్షేపిస్తున్నాను అని. అలా ఒండుల యందు ఆకర్షణతో పరమ సంతోషంతో వాళ్ళు సృష్టి అన్న యజ్ఞాన్ని కొనసాగిస్తే తేజోవంతమైనటువంటి శరీరములు వస్తాయి. వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణ లోపించిన, వాళ్ళిద్దరికీ ఆ సృష్టి చేసేటటువంటి కార్యంలో సంతోషం లేకపోయినా, ప్రహృష్టత కలగకపోయినా ఎవరు దెబ్బతింటారు అంటే, కలిగేటటువంటి సంతానము తేజోవిహీనమవుతుంది. వాడు తేజోవిహీనుడయ్యాడనుకోండి, శరీరం ఉంటుంది కానీ మనస్సు తేజోవంతము కాదు, కాబట్టి వాడు తరించడానికి అవకాశం ఉండదు. అందుకే ఆ సృష్టి అంత పవిత్రంగా కొనసాగడం కోసం అందము ఆకర్షణ అన్న రెండు మాటలను ఈశ్వరుడు సృజించాడు. అందాన్నంతటినీ తీసుకెళ్లి పురుష శరీరంలో ఉంచాడు, ఆకర్షణనంతటినీ తీసుకెళ్లి స్త్రీ శరీరమునందు నిక్షేపించాడు. ఇది ఎందుచేత అంటే, ఒక గొప్ప యజ్ఞం నిర్వహింపబడాలి. ఆ యజ్ఞమునందు ఆవిర్భవించేటటువంటి సమస్త ప్రాణికోటి కూడా తేజోవంతములు కావాలి. నేనన్న మాట మీకు కొంచెం అనుమానాస్పదంగా ఉండొచ్చు. అందము పురుష ప్రాణి యందు నిక్షేపింపబడింది ఏమిటి అన్నారు అని. నేను మీకు ఒక చిన్న వివరణ చేస్తే మీరు ప్రాజ్ఞులు కనుక పట్టుకోగలరు. నెమళ్లలో మగనెమలి పింఛం విప్పి ఆడుతుంది, ఆడనెమలి పింఛం విప్పి ఆడదు. కోడి పుంజు తోకకి బోలెడన్ని రంగురంగుల ఈకలతో అందంగా ఉంటుంది,
కోడి పెట్టకి అంత అందంగా ఈకలు వ్యవస్థ ఉండవు. సింహానికి పెద్ద జూలుతో ఉంటుంది. ఆడసింహం అంటే శివంగికి అంత జుత్తు అవి ఉండవు. మీరు లోకంలో ఎక్కడైనా గమనిస్తే యథార్థమునకు అందం పురుష ప్రాణి ఎందుంచుతాడు ఈశ్వరుడు, ఆకర్షణ స్త్రీ ప్రాణి ఎందుంచుతాడు. ఇవి ఏవో చౌకబారుతనం కోసం చేసినది కాదు. మళ్ళీ 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 మనవి చేస్తున్నారు. దానికి కారణం ఎందుకు సృజించవలసి వచ్చింది అంటే రాబోయేటటువంటి ప్రాణులు తేజోవంతములు కావాలి. అంత తేజోవంతములై తరించాలి. తరించడానికి ఏదో ఒక మార్గాన్ని బాగా పట్టుకోగలిగినవి కావాలి. అటువంటి తేజస్సు కలగాలి అంటే వాళ్ళిద్దరికీ ఒక ప్రహృష్టత ఉండాలి, ఒక సంతోషం ఉండాలి యజ్ఞంలో. అందుకని రెండుగా విభాగం చేశాడు. విభాగం చేసి స్త్రీ పురుష అని రెండు ప్రాణులను విభాగం చేశాడు. ఇందులో పురుష ప్రాణి సహజముగా శాస్త్రాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడంలో ఆయనకుండేటటువంటి సౌలభ్యం రీత్యా ఆయన కొంచెం పై స్థానంలో నిలబడి ఉంటాడు అనేటటువంటిది నిస్సందేహం. ఎందుచేత అంటే ఓ యజ్ఞం చెయ్యాలన్నా, ఒక యాగం చెయ్యాలన్నా, ఒక దేవాలయానికి వెళ్ళాలన్నా, కొంతసేపు జపం చేసుకోవాలన్నా, ఆర్షగ్రంథ పఠనం చెయ్యాలన్నా ఆయనకు ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ ప్రాణికి ఉండేటటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ ఇందులో మరి ఈశ్వరుడు పక్షపాతం చూపించలేదా? ఒకరికి అవకాశం తక్కువ కల్పించి ఒకరికి అవకాశం ఎక్కువ కల్పించలేదా అని ఆలోచన చేస్తే అసలు వేదం యొక్క హృదయంలో మీకు కొన్ని అద్భుతాలు కనపడతాయి. పురుష ప్రాణిని సంస్కరించవలసిన అవసరం ఉన్నది అని పరమేశ్వరుడు నిర్ణయం చేశాడు. ఆయన మనసు సంస్కరింపబడాలి. ఎందుచేత అంటే బలం ఎక్కువ ఉంచాడు కనుక చాలా జాగ్రత్తగా దాన్ని సంస్కారయుతంగా ప్రవహించేటట్టుగా చెయ్యాలి. సహజముగా పుట్టుకతోటే అంత సంస్కారవంతము చేయవలసిన అవసరం లేకుండానే ఉదార బుద్ధితో 10 మంది కొరకు అని ప్రవర్తించగలిగినటువంటి విశాల హృదయం కలిగినటువంటి ప్రాణి స్త్రీ ప్రాణి. అందుకే భగవంతుడు పురుష ప్రాణికి పెట్టినన్ని కఠినమైనటువంటి నియమాలు స్త్రీ విషయంలో విధించలేదు. మీకు నేను ఒక్క విషయం మనవి చేయవలసి వస్తే, కొంతమందికి ఉపనయన సంస్కారం చేస్తారు, యజ్ఞోపవీతం వేస్తారు కొన్ని వర్ణాల వాళ్ళకి, బ్రాహ్మణ వైశ్య క్షత్రియులకు. 4వ వర్ణం వారికి ఉపవీతం వెయ్యరు. వెయ్యనంత మాత్రం చేత వారు సంధ్యావందనం చెయ్యడానికి అర్హత లేనివారని కానీ వారికి తరించే అవకాశం లేదని కానీ భావించకూడదు. వాళ్ళు సంధ్యావందనం చేయకపోయినా, అర్ఘ్యప్రదానం చేయకపోయినా స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సూర్య స్తోత్రాన్ని, ఆ సూర్యోదయ మాధ్యాంధిక సూర్యబింబాన్ని, సూర్యాస్తమయ సమయంలో బింబాన్ని చూసి చదవాలి. అథవా రోజుకి ఒక్క పర్యాయమైనా స్తోత్రాన్ని చదవాలి. అలా చదివినంత మాత్రం చేత వాళ్ళు సంధ్యావందనం చేసిన వారితో సమానులే. అందుకని భగవంతుడు పురుషులకందరికీ కూడా సూర్యోపాసన పెట్టాడు. స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికి పెట్టలేదు. నువ్వు సంధ్యోపాసన చెయ్యి అన్న నియమాన్ని ఉంచలేదు. నువ్వు అర్ఘ్యమీయని చెప్పలేదు. నువ్వు పూజ చెయ్యని చెప్పలేదు. నువ్వు యజ్ఞం చెయ్యని చెప్పలేదు. నువ్వు గాయత్రీ మంత్రాన్ని జపం చెయ్యని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఉద్ధరణకి తలుపులు ముయ్యడం ఉద్దేశ్యం కాదు. భగవంతుని యొక్క విశాల హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక ఆడపిల్ల నిద్ర లేవడానికి, ఒక మగపిల్లవాడు నిద్ర లేవడానికి ఉండేటటువంటి తేడా చూడండి. మగపిల్లవాడు నిద్ర లేస్తే అమ్మ నిద్ర లేపుతుంది, అక్క చెల్లెళ్ళు నిద్ర లేపుతారు. ఒరే నిద్రలే, నాన్నగారు లేచి సంధ్యావందనం చేసుకుంటున్నారు, నాన్నగారు సంధ్యావందనం చేసుకొచ్చేటప్పటికి నువ్వు ఇలాగే పడుకుంటే దెబ్బలాడతారు, సూర్యోదయం అయిపోతోంది, లేచి నువ్వు కూడా అర్ఘ్యమి అంటుందమ్మ. అసలు మొట్టమొదట మగపిల్లవాడికి ఉపనయన సంస్కారం పొందడానికి అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ మాతృభిక్ష వేస్తే కదూ, అమ్మ ఉంగరం పెడితే కదూ వాడు ఆచమనం చేస్తున్నాడు. అమ్మ దగ్గర నుంచి పురుషుడికి ఉద్ధరణ ప్రారంభమైంది. అసలు ఆ స్త్రీ శరీరం లేకపోతే పురుషుడికి జన్మ ఎక్కడది? అసలు పురుష ప్రాణి కల్పింపబడుతోంది అంటే స్త్రీ ప్రాణి అనేటటువంటిది గర్భాన్ని ఆలయం చేసి ఇచ్చింది కనుక. నిద్ర లేపితే స్త్రీ,
ఈ పిల్లవాడు నిద్రలేచాడనుకోండి, స్నానం చేసి పూజా మందిరంలోకి పోతాడు, గాయత్రి చేస్తాడు. వాడు మనసు పెట్టి చేశాడో చేయలేదో వాడికే తెలియాలి. కానీ నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడను. వాడు అలా మనసు పెట్టి చేస్తున్నాడని నేను మాట్లాడతాను. కానీ ఒక ఆడపిల్లకి ఈ అవసరం ఉండదు. ఉండకుండానే తనంత తానుగా ఒక ఆడపిల్ల నిద్ర లేచిందనుకోండి, అయ్యో పాపం అమ్మ ఒక్కతే చేసుకుంటోంది, నాన్నగారు పూజ చేసుకోవాలని తాను గబగబా పూజా మందిరాన్ని తుడుస్తుంది. తాను పట్టుకొచ్చి నీళ్లు అక్కడ పెడుతుంది. పెరట్లోకి వెళ్ళి పువ్వులు కోసి తెస్తుంది. అమ్మ గబగబా ఏ నైమిత్తిక తిథో అని వంట చేస్తుంటే బయట తుడిచి ఆ పేడ నీళ్లు చల్లి ముగ్గులు పెడుతుంది. అన్నయ్య కోసం, తమ్ముడి కోసం, అక్క చెల్లెళ్ల కోసం, తల్లి కోసం, తండ్రి కోసం, సమాజం కోసం. ఆ పిల్లకి ఎవరు నేర్పవలసిన అవసరం లేకుండా నిద్ర లేచినది మొదలు తన తోబుట్టువుల కోసమని చెప్పి వాళ్ళ అభ్యున్నతి కోసమని ప్రవర్తించడం ఆ పిల్లకి సహజంగా అలవాటుగా వచ్చింది. వీడికి అలా వస్తుందని నమ్మకం లేదు. వీడికి సంధ్యావందనం పెట్టలేదనుకోండి, వీడు ఎక్కడో కూర్చుని అక్కర్లేని విషయాన్ని దేన్నో ఎంచుకుంటాడు తప్ప తాను కూడా అలా చేయడానికి సిద్ధపడతాడని చెప్పడం అంత తేలికైన విషయం మాత్రం కాదు. అందరూ అలా ఉండకపోవచ్చు, కానీ అందరూ అలా ఉంటారని చెప్పడం మాత్రం తేలిక కాదు. అంత కష్టపడి నిద్ర లేచినప్పటి నుంచి సంస్కారవంతమైనటువంటి మనస్సుతో ఆ పిల్ల తల్లి గురించి ఆలోచిస్తోంది, తండ్రి గురించి ఆలోచిస్తోంది, అన్నదమ్ముల గురించి ఆలోచిస్తోంది, అక్క చెల్లెళ్ల గురించి ఆలోచిస్తోంది, ఇంటి శుభ్రత గురించి ఆలోచిస్తోంది, తాను కష్టపడి ఇతరులకు సౌకర్యం చెయ్యాలని చూస్తోంది. సంస్కారమును పొంది ఉండలేదా? సంస్కారమును పొంది ఉన్న పిల్లకి ఇంకా మళ్లీ ఉపనయ సంస్కారం చేసి గాయత్రి చేసుకోని చెప్పవలసిన అవసరం ఎక్కడుంది? ఇంకా అందుకే ఈశ్వరుడు ఉపనయనాన్ని విధించలేదు. నేను పరమ సత్యాన్ని మనవి చేస్తున్నా మీకు. ఇక ఉపనయనం చేసి ఆ పిల్లని గాయత్రి చెయ్యమని చెప్పవలసిన అవసరం లేదని చెప్పాడు. అదే పురుషుడు అనుకోండి, మనసుని సంస్కరించడానికి యజ్ఞోపవీతం వేసి వాణ్ణి ప్రతిరోజు 3 పూట్ల సంధ్యావందనం చేసి గాయత్రి చెయ్యి, సూర్యుణ్ణి స్తోత్రం చెయ్యి అని నిబంధన విధించారు. అసలు ఆడపిల్ల అండంలోనే ఆ గౌరవం ఉంటుంది. అందులో తెలుగులో మనం ఆడపిల్ల ఆడపిల్ల ఆడది అంటుంటాం. ఆడది అన్న మాట కానీ ఆడపిల్ల అన్న మాట కానీ తక్కువ చేయడం కాదు. ఎవరో ఎక్కడో తక్కువతనానికి వాడితే ఆ మాట తక్కువ అవుతుందా? ఎవడో ధూర్తుడు గోవుని నింద చేశాడు. ఒక ధూర్తుడు గోవుని నింద చేసి మాట్లాడితే గోవు అన్న మాటకి గౌరవం తగ్గుతుందా? ఆడది అన్న మాటని ఎవడో చులకనగా వాడినంత మాత్రం చేత ఆ మాటకి గౌరవం తగ్గుతుందా? ఆ మాట గౌరవం ఏమిటో అర్థం చేసుకోవాలి. ఆడపిల్ల అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈడపిల్ల కాదు అని అర్థం. ఈమె ఇక్కడ ఉండదు, ఇక్కడే ఉండిపోయేవాడు అనుకోండి మగపిల్లవాడు. ఇక్కడ ఉండదు. ఈ పిల్ల ఇక్కడ పుట్టింది, అక్కడికి వెళ్ళిపోతుంది. ఆడ అంటే తెలుగులో అక్కడ, ఆడపిల్ల. ఈ పిల్ల ఇక్కడ ఉండదు, ఆడ అక్కడ ఉంటుంది. అక్కడ నా స్వస్థానం అని చెప్తుంది, అది నా ఇల్లు అంటుంది, ఇది మీ ఇల్లు అంటుంది ఒక రోజున. అలా అనగలిగిన త్యాగమూర్తి. అంటే ఇక్కడ పుట్టి అక్కడ కిందకి వెళ్ళిపోతుంది. ఆమె లక్ష్మి. ఆమె నారాయణుణ్ణి వెతుక్కుంటుంది, విద్యానపాయిని. ఆమె నారాయణమూర్తి ఎక్కడున్నాడో చూసుకుంటుంది. అందుకే కన్యాదానం చేసేటప్పుడు తన బిడ్డని లక్ష్మీ స్వరూపంగా భావన చేసి పద్మంలో కూర్చోపెడతారు. బుట్టలో ధాన్యం పోసి కూర్చోపెట్టారు అంటే పద్మంలో లక్ష్మీదేవిని కూర్చోపెట్టినట్టు. వరుడు పీటల మీదకి నడిచొస్తాడు, వధువు నడిచి రాకూడదు. ఎందుకంటే ఆమె లక్ష్మి కనుక బుట్టలో కూర్చోపెట్టి మేనమామలెత్తి తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారు అంటే తెలుగునాట ఒక ఆచారం ఉంది. అక్క చెల్లెలకి ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఆమె యొక్క అన్నదమ్ములకి సహజంగా కూడా వరస అవుతుంది. అందుకని ఒరే నీకు భార్య పుట్టిందిరా అంటారు. ఈమెని లక్ష్మిగా చూశాం, ఈమె నారాయణుణ్ణి చేరుతోంది. నేను మేనమామని కదా అని ఎప్పుడూ కూడా ఈమెని నా భార్య అన్న భావనతో నేను చూడలేదు అని చెప్పడానికి మేనమామ పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని లక్ష్మిని నారాయణుడికి చేరుస్తున్నానని బుట్టలో ఎత్తి పీటల మీద తీసుకొస్తారు. అంత పవిత్ర భావనతో తీసుకొచ్చాడు కనుక మగపెళ్లివారు
బట్టలు పెడతారు. బట్టలు పెట్టడం అంటే అంచు కలిగినటువంటి పంచెల చాపిస్తారు. అది ఆయుర్దాయ కారకం. నీ వంటి ఉత్తమ సంస్కారవంతుడు దీర్ఘాయుర్దాయాన్ని పొందాలని బట్టలు పెట్టి పంపిస్తూ ఉంటారు. అదిగో ఆ ప్రక్రియ ఎంత పవిత్రమైనదో మీరు ఆలోచించండి. అందుకే ఆ పిల్ల ఆడపిల్ల అంటే ఆ పిల్ల లక్ష్మి. ఆమె నారాయణమూర్తిని వెతుక్కుని వెళ్ళిపోతుంది. అసలు లోకంలో సహజంగా పురుషుడి యందు ఎప్పుడూ ఒక భావన ఉంటుంది. తాను ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉండాలని, తానక్కడ మేడ కట్టాలని. తాను తన తల్లిదండ్రులతో ఉంటాడు, అక్క చెల్లెళ్ల దగ్గరికి వెడతాడు, ఇంటికి పిలిపించుకుంటాడు, అన్నదమ్ములతో ఉంటాడు. కానీ ఒక స్త్రీ జీవితాన్ని చూడండి, ఒక ఆడపిల్లని చూడండి. ఆమె కూడా మగపిల్లవాడు ఎలా పుట్టాడో అలాగే పుట్టింది. ఆమె కూడా పిల్లవాడితోటే కలిసి పెరిగింది. నిజానికి అసలు చాలా ఆర్ద్రత కలిగిన మనస్సు ఎవరిది అంటే మగపిల్లవాడి కన్నా ఆడపిల్లది. వాళ్ళ ప్రేమ వేరు, వాళ్ళ తృప్తి వేరు, వాళ్ళ సంతోషం వేరు. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా పేరు పెట్టి మగపిల్లవాడు చెల్లిని పిలుస్తాడు. లక్ష్మి ఇలారా అంటాడు, వల్లి ఇలారా అంటాడు. చెల్లెలు సాధారణంగా అన్నయ్యని పేరు పెట్టి పిలవదు. అన్నయ్య 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 అంటుంది. చెల్లెల్ని చెల్లెలా చెల్లెలా, పెద్ద చెల్లెలా, చిన్న చెల్లెలా అని ఎప్పుడూ పిలవడం తక్కువగా ఉంటుంది. పేరు పెట్టి పిలుస్తాడు. ఆమె మాత్రం అన్నయ్య 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 అంటుంది. అసలు ఆ అన్నయ్య అన్న సంబోధనలో, అన్నయ్య అన్న పిలుపులో ఎంత మాధుర్యం ఉంటుందో. ఎంత కఠినమైన హృదయమై ఉన్నవాడు కానివ్వండి, 1కి 10 మాటలు ఆడపిల్ల పక్కన కూర్చుని అన్నయ్య గారు అన్నా అన్నా అన్నయ్య అన్నయ్య అందనుకోండి, మెల్లిగా మనసు కరిగిపోతుంది. ఆ సంబోధనలో అంత ప్రేమ ఉంటుంది. అంత ప్రేమగా పిలిచేటప్పుడు, అందుకే పోతన గారు భాగవతం 10వ స్కంధంలో అన్న శిమింపు మన్న తగదల్లుడు కాటిది మేనకోడలో మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవత్రోవు పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్ననిపిస్తారు ఆ దేవకీదేవి చేత. 1కి 10 మాటలు అన్నయ్య 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 అని పిలిచినంత మాత్రం చేత ఎంత కఠిన హృదయుడు కూడా ఆర్ద్రతని పొందుతాడు మనస్సులో. కంసుడంతటి వాడు పునరాలోచించాడు. అంతటి మెత్తతనం కలిగిన పిల్ల. మరి ఆ పిల్ల ఇక్కడే పుట్టింది, ఆ పిల్ల ఇక్కడే పెరిగింది. కానీ ఆ పిల్లకి వివాహం అయిందనుకోండి, ఆ వరుడితో కలిసి వెళ్ళిపోయేటప్పుడు ఆమె తన పుట్టింటిని విడిచిపెట్టేస్తుంది, తన ఇంటి పేరు విడిచిపెట్టేస్తుంది, తన గోత్రం విడిచిపెట్టేస్తుంది. ఇంతకు పూర్వం ఆమె ఎప్పుడూ చూడలేదు ఆ పిల్లవాణ్ణి. తెర దింపినప్పుడు చూసింది. అందుకు కదా సుముహూర్తం ఒకరికందులలో ఒకరు చూసుకున్నారు. ఆ పిల్లవాడి చిటికిన వేలు పట్టుకుంటుంది. తన జీవితానికి కష్టసుఖాలన్నీ ఆయన తోడివే అని నడిచి వెళ్ళిపోతుంది. ఖండాంతరములు దాటి వెళ్ళిపోతోంది. తాను గర్భిణి అయి పునర్జన్మ పొందినంత క్లేశాన్ని అనుభవించి బిడ్డని కంటే మొదట తాత అయిందెవరు అంటే తన భర్త యొక్క తండ్రి. ఆ వంశం తరించింది, ఆ వంశం పెరిగింది. ఆ పిల్ల ఎక్కడి పిల్ల? ఇక్కడ పుట్టినా అక్కడ ఉద్ధరింపచేస్తోంది. ఆ పిల్ల యందు ఆ భావన లేదనుకోండి, అసలు ఈ సృష్టి నిలబడుతుందా? అసలు ఏ కుటుంబంలోనైనా మనశ్శాంతి ఉంటుందా? నన్ను కట్టుకున్న నా ఇల్లాలు నా ఇంటికి వచ్చి తన పుట్టింటినే జ్ఞాపకం పెట్టుకుని నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండలేను, నాకు కొత్తగా అందనుకోండి, అసలు నాకు జీవితం ఉందా? అలా లోకంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ఆడపిల్లైనా అంటుందా? ఎంత అలవోకగా ఇమిడిపోతారంటే, బాతుని తీసుకెళ్లి నీళ్లలోకి విసిరేస్తే ఎంత తేలికగా నీటి మీద తాను నడిచి వెళ్ళిపోతుందో, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి అదే తమ ఇల్లన్నట్టు, అక్కడే పుట్టినట్టు, అక్కడి వారందరూ తన వారన్నట్టు అల్లుకుపోతుందంతే. అది పురుషుడికి ఉంటుందా? ఒక్కనాటికి ఉండదు. మీరు ఏమనుకున్నా సరే అది ఒక్క స్త్రీకే సొత్తు. అది పరమేశ్వరుడి సృష్టిలో ఉన్నటువంటి అద్భుతం. అలా ఆమె రాకపోతే అసలు ఈ సృష్టి లేదు. అందుకే ఆమెది మహాత్యాగం. అటువంటి స్థితి కాబట్టే ఎత్ర నార్యస్తు పూజ్యంతే, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ తత్ర రమంతే సర్వదేవతాః, అటువంటి ప్రదేశంలో దేవతలందరూ కూడా సంతోషిస్తారు.
పుట్టుక చేత ఆప్యాయతకి మారు పేరు ఆడపిల్ల, పుట్టుక చేత మహాత్యాగానికి మారు పేరు ఆడపిల్ల. పుట్టుకతోనే ఎక్కడ పుట్టిందో ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ముక్కు ముఖం తెలియని వాడితో జీవితాన్ని పంచుకోవడానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నది ఆడపిల్ల. తనని కన్న తల్లిదండ్రులు పొగడనివ్వండి, తనతో కలిసి పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పొగడనివ్వండి, లోకమంతా పొగడనివ్వండి, కట్టుకున్నవాడు కసురుకున్నంత మాత్రం చేత కన్నుల నీరు పెట్టుకుంటాడు. ఎంతమంది తెగనాడనివ్వండి, నువ్వు నా ఐశ్వర్యానివే అని భర్త అన్న ఒక్క మాటకి పొంగిపోతుంది. అటువంటి ఆర్ద్రత కలిగినటువంటి హృదయం లోకంలో పురుషుడికి ఉండదు, అది స్త్రీకి సహజం. అసలు ఆమె లేని నాడు ఈ సృష్టి నడవదు. ఆమె ఉన్నది కాబట్టి ఈ సృష్టి నడుస్తోంది. అందుకే పరమేశ్వరుడంతటి వాడు కూడా ఎంత మర్యాదనిచ్చాడో తెలుసా? ఆడపిల్ల విషయంలో ఎంత గౌరవాన్నిచ్చాడంటే, పురుషుడు భగవంతుడి దగ్గరికి వెడితే వెనక ఏవి ఉపాలయాలు లేకపోతే కాళ్ళు భగవంతుడి వైపుకి ఇంకొక గుడి వైపుకి వెళ్ళటం లేదు అని నిర్ధారించుకుంటే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. అంటే నేల మీద పడి నమస్కారం చెయ్యాలి. అదే ఒక స్త్రీ వెడితే ఎంత ప్రశాంతమైన వాతావరణము కానివ్వండి, సాష్టాంగ నమస్కారం నిషేధింపబడింది. ఈశ్వరుడు కూడా సాష్టాంగ నమస్కారం స్త్రీలకి నిర్దేశించలేదు, ఆయన కూడా పుచ్చుకోడు. అందుకే స్త్రీల యొక్క నమస్కార ప్రక్రియ యందు వక్షస్థలం కానీ, నడుము యొక్క కింది భాగం, మోకాళ్ల పైభాగం కానీ భూమిని తాకకూడదు. ఎందుకు తాకకూడదు అని చెప్తారు అంటే, చిన్నపుచ్చడానికి కాదు, ఏ శరీరము యొక్క పైన ఉన్నటువంటి పైకి ఉబికినటువంటి 2 వక్షోజములు సృష్టింపబడినటువంటి ప్రతి ప్రాణి బ్రతకడానికి కారణమవుతున్నాయో, విష్ణుతత్వమై పోషణకు కారణమవుతున్నాయో, ఏవి లేని నాడు అసలు ఈ సృష్టి మనుగడ లేదు. అవి కాని ఏ రంధ్రము గుండా సమస్త ప్రాణులు ఉత్పత్తి అవుతున్నాయో ఆ అవయవం కాని భూమికి తగలవలసిన అవసరం లేదు. అవి లేనినాడు అసలు ఈ సృష్టి లేదు. నీ మాతృత్వానికి కారణమైనటువంటి సూచనలైనటువంటి ఆ అవయవములు భూమికి తాకవలసిన అవసరం లేదు. నా ముందు పంచాంగ నమస్కారం చేస్తే చాలని సర్వేశ్వరుడంతటి వాడు స్త్రీ విషయంలో అంత మినహాయింపునిచ్చాడు. ఒక మగపిల్లవాడు ఉన్నాడనుకోండి, అతడు ఏ వంశంలో పుట్టాడో ఆ ఒక్క వంశాన్ని తరింప చెయ్యగలడు. లేదా 7 తరాలనో 10 తరాలనో 11 తరాలనో తరింప చేస్తాడు. అదే ఒక స్త్రీ ఉందనుకోండి, ఒక మంచి స్త్రీ అంటే, మంచి స్త్రీ అంటే నా ఉద్దేశంలో నేను ఏదో పొగడడానికి అంటున్నాను అనుకోవద్దు. నా దృష్టిలో అయితే అందరూ పరదేవతా స్వరూపులే. ఈ లక్షణం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? భర్తని నమ్ముకుని పుట్టింటిని విడిచిపెట్టి వెళ్ళిపోని స్త్రీ ఎవరుంది ఈ లోకంలో? అయినప్పుడు వాళ్ళందరి యందు ఆ ఉదాత్తమైనటువంటి లక్షణం ఉన్నప్పుడు, అన్నదమ్ముణ్ణి చూసేటప్పటికి పొంగిపోయే లక్షణం ఉంటే, పుట్టింటికి వచ్చి తల్లిని తండ్రిని అన్నదమ్ముల్ని చూస్తే పరవశించిపోయి కరిగిపోయే మనస్సున్న ఆడపిల్లలు ఎక్కడ ఉన్నా పరదేవతా స్వరూపమే. అయినప్పుడు అందులో కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ అని నేను వర్గీకరించట్లేదు, అందరూ ఒక్కటే. శాస్త్రం ఎలా చెప్పిందో నేను అలాగే మాట్లాడవలసి ఉంటుంది. వాళ్ళు 2 వంశములను ఉద్ధరించగలరు. ఎందుచేత అంటే వాళ్ళ ఉత్తమమైన నడవడి కారణంగా అటువంటి పిల్లని కన్నందుకు గాను తల్లిదండ్రులు వాళ్ళ వంశం తరిస్తుంది. మెట్టినింటికి వెళ్ళి ఆ వంశాన్ని తరింపచేసింది కాబట్టి వాళ్ళ వంశం తరిస్తోంది. 2 వంశములను తరింప చెయ్యగలిగినది ఆడపిల్ల ఒక్కతే. మగపిల్లవాడు 2 వంశములను తరింప చెయ్యడు, ఒక్క వంశాన్ని మాత్రమే పురుషుడు తరింప చెయ్యగలడు. ఆ కోణంలో చూసినా పురుషుడి కన్నా స్త్రీయే ఎక్కువ. అసలు పురుషుడి యొక్క ధర్మమంతా ఎవరి మీద ఆధారపడింది అంటే స్త్రీ మీదనే ఆధారపడింది. అందుకే ఆర్షధర్మంలో పత్ని అన్న మాట వాడతారు. పత్ని అన్న మాటకు అర్థం ఏమిటంటే, తనతో కలిసి యజ్ఞయాగాది క్రతువులలో పీటల మీద కూర్చునేటటువంటి అధికారమును పొందినటువంటి స్త్రీ, ఆమెని పత్ని అంటారు. భార్య అన్న మాట ఎక్కువగా ఉపయోగించారు.
ఎందుచేత అంటే భార్య అంటే తన చేత భరింపబడునది అని అర్థం. పత్ని అంటాం. అందుకే మీరు ఎక్కడైనా ఒక దేవాలయానికి వెళ్ళినా, ఒక పూజ చేసినా, హోమం చేసినా, యజ్ఞం చేసినా ధర్మపత్ని సమేతస్య అంటారు. ఆమెయే ధర్మమునకు మారుపేరు. ఆమెకి అందుకే ఇక వేరు పూజ పెట్టలేదు. ఆమె లేనినాడు పూజ లేదు. నేనన్న మాటలు ఎవ్వరినీ పొగడడానికి కాని, పక్షపాతంతో కాని నేను చెప్తున్నవి కావు. నేను చెప్తున్నది శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాను. శాస్త్రం అంటుంది ప్రతి ఇంట గంట మోగాలి. ప్రతి ఇంట గంట మోగాలంటే పూజ జరగాలి. ప్రతి ఇంట గంట మోగడం ఇప్పుడు సాధ్యం? ధర్మపత్ని ఉంటేనే సాధ్యం. ధర్మపత్ని లేదు. ఏది ప్రతిరోజు వాడిని తెల్లవారకట్ట లేచి వాడి వంట వాడిని చేసుకుని వాడి పిల్లల్ని వాడిని సాకి వాడి పూజ వాడిని చేసుకోమనండి చూస్తాను వేళపట్టును చేయగలడేమో? సాధ్యం కాదు. ఆమె ధర్మపత్ని అంటే ధర్మమే రాశీభూతమై స్త్రీ స్వరూపంగా వస్తుంది. ఆమెకి పూజ లేదు. ఎందుచేతనంటే ఆమె లేని నాడు పురుషుడికి పూజ లేదు. ఆమె ఇక వేరుగా పూజ చేసిందా చేయలేదా అన్న దానితో సంబంధం లేదు. ఆయన పూజ చేశాడు అంటే ఆయన కన్నా ముందు ఆమె నిద్రలేచింది. అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగం కాళహస్తీశ్వరుడి కన్నా ముందు జ్ఞానప్రసూనాంబకి అభిషేకం. ఆమె ముందు స్నానం చేస్తుంది. ఆయన స్నానం చేసి వచ్చేటప్పటికి పూజ గది తుడుస్తోంది. ఆయన పూజ చేసుకోవడానికి సంబారాలు అక్కడ పెడుతోంది. ఆయన మహానైవేద్యం దగ్గరికి వచ్చేటప్పటికి వంట తీసుకొచ్చి అక్కడ పెడుతోంది. ఆయన బిడ్డలకి చదువు చెప్తోంది. బిడ్డల్ని సిద్ధం చేస్తోంది. తాను మహాసంస్కారవంతురాలై నిలబడుతోంది. ఇంత ఉదాత్త చరిత్ర కలిగినటువంటి స్త్రీకి ఇక మళ్ళీ వేరే పూజ చెయ్యవలసిన అవసరం ఏముంది? అందుకే ధర్మపతి సమేతస్య అన్న మాట లేదు. ధర్మపత్ని సమేతస్య. ఆమె పక్కన